ఇలాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగే అవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను. కాకపోతే లిటరల్గా మా అమ్మా నాన్న ఇచ్చిన ఒక విల్ పవర్ వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మై విల్ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఐ నెవర్ డేవియేట్ బేసికలీ. ఆ సినిమాలో మీరేంటి ఫైటర్ ఓన్లీ? ఫైటర్ అంటే ఎంతోమంది వెనకట్ల ఫైటర్స్ ఉంటారు కదా, అలాంటి వాటిలో నేను ఒక ఫైటర్ అన్నమాట. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, ఓకే మీ అబ్బాయికి సినిమా ఈ టైంలో చెప్పడం కాదు, నేను అది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు కాదు, పెంచేటప్పుడే చెప్పేవాళ్ళ. అంటే ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? వాళ్ళ చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ ఎలాగంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉండాలో, వాళ్ళకి ఏమిటేమిటైతే తెలియాలో అవన్నీ మా పాపకి చెప్పాను, మా బాబుకి చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇష్టం వచ్చిన మనకి ఏది అవేళ ఉన్నది తినడానికి అంటే దాంతో అడ్జస్ట్ చేసుకో. ఎందుకంటే మా బాబు పుట్టేసరికి ఆల్రెడీ అవాజ్ స్టార్. వాడిని అక్కడ పుట్టిన తర్వాత చెన్నై తెచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్లో తీసుకొని వచ్చాం. నేను వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత వాడికి కొంచెం తెలుస్తుంది పర్లేదు అనుకున్నప్పుడు ఆ విషయాలు చెప్పాను. నేను ఎలా ఉండేవాడిని, నువ్వు ఎలా ఉన్నావు, అందుకోసం రెచ్చిపోవద్దు. యు ఆల్వేస్ థింక్ వాట్ యువర్ ఫాదర్ వాజ్. టుమారో ఇఫ్ సంబడీ కమ్స్ ఫర్ ఎ హెల్ప్, ఫస్ట్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్. అలాంటి వాళ్ళకి చాలా అవసరం. మా పాపకి అదే చెప్పే, తను మెడికల్ కాలేజ్ చదువుతున్నారు, రామచంద్ర మెడికల్ కాలేజ్. తను జర్మనీ వెళ్ళిపోతుంది. అదే చెప్పా, అమ్మ రేపు నువ్వు జర్మనీ వెళ్ళిపోతావు, చాలా పెద్ద డాక్టర్ అవుతావు. అయినా సరే పూర్ పీపుల్, పూర్ ఫ్యామిలీ, మన కల్చర్ని మర్చిపోవద్దు. ఎవరైనా వచ్చాడు అంటే 10 మందిలో కనీసం 5గురికైనా సరే నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చెయ్యి, నీకు ఇంటర్నల్లీ చాలా హ్యాపీగా ఉంటావు. సో ఇలాంటివన్నీ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇంబైబ్ చేస్తూనే ఉన్నాను. నాకు మన కల్చర్ అంటే పిచ్చి సార్, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. నేను అదే అంటున్నాను, మీతో అన్నది మరీ అంటున్నాను. అందుకే కొత్త ఇది మనము ఎన్ని స్టేజ్ల మీద చెప్పినా, ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా, దానికంటే మోర్ పవర్ఫుల్ మీడియా సినిమా. ఆ సినిమాల్లో ఇలాంటి విషయాలు చెప్పకుండా మీరు అలాంటి విషయాలకు ఎందుకు అయ్యారన్నది నా బాధ. అంతే. అంటే ఎందుకు అయ్యాను అంటే, నేను అలాంటి విషయాలు చెప్తే నాకు ఏ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయటం లేదు. నిజంగా నేను డైరెక్టర్గా రావాలి అంటే ఒక 10 కోట్ల రూపాయలు ఇవాళ ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టి సినిమా తీసే స్తోమత నాకు లేదు. అది ఖర్చు పెట్టి నాకు ప్రొడ్యూసర్ ఇస్తున్నాడు అంటే తనకి ఇలాంటి కావాలన్నాడు. గాడ్ విల్లింగ్లీ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారంగా హిట్ అవుతుంది. రేపే రిలీజ్ కాబట్టి ఇది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సత్యప్రకాష్ తీసే సినిమాలన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఓకే, అలా ఉండాలని ఆశిద్దాం. డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయి హెల్పింగ్ అది ఇది మాట్లాడారు కదా, ఇంత ఉదారత చూపించే సత్యప్రకాష్ గారి దగ్గర నిజంగా పర్సనల్ లైఫ్కి వెళ్తే, ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్తే అంత ఉండదు అని విన్నాను. ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర రూపాయి కూడా వదలడు సత్యప్రకాష్ గారు అన్నది నేను విన్నాను. ఎంతవరకు నిజం? ఇది 1000% అబద్ధమే. అవునా? ఎస్. ఎంతో మంది ప్రొడ్యూసర్కి, ఈవెన్ నాకు లైఫ్ ఇచ్చిన కెమెరామెన్ జే కృష్ణ అసలు తన డబ్బులు తను వచ్చేదాకా వదలడు అని. అసలు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాగానే ఒక మేనేజర్ లేడు, నెంబర్ 1. ఓకే. మధ్యన ఎప్పుడో మేనేజర్ పెట్టుకున్నాను, తర్వాత నేను మేనేజర్ని తీసేసాను. నేనే ఉంటాను. ఏ సినిమా తాలూకు ప్రొడ్యూసర్నైనా సత్యప్రకాష్ నీ సినిమాలో చేశాడు కదా, చేశాడు, ఓకే, తనకు నువ్వేమైనా ఇంకా బ్యాలెన్స్ ఉన్నావా అంటే ఎస్ అనేసే ఉంటుంది తప్పిస్తే నేను బ్యాలెన్స్ లేను అన్న ప్రొడ్యూసర్ అయితే ఎవడు ఉండడు. 101% ఆథెంటికేటింగ్లీ. ఎందుకంటే నాకు సిద్ధాంతం ఉన్నది, హిందీలో చెప్తారన్నమాట, వక్త్ సే పహలే కిస్మత్ సే జ్యాదా కభీ కిసీ కో కుచ్ నహీ మిల్తా. వక్త్ సే పహలే అంటే ఆ టైంకి ఏదైతే దొరకాలో అది దొరుకుతుంది. కిస్మత్ అంటే ఏంటి, మనం ఉన్న అదృష్టాన్ని ఎంత రావాలో వచ్చి తీరుతుంది. నేను ఒక ప్రొడ్యూసర్ అంటే, నేను ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ ఒక వ్యక్తిగా చూస్తాను. అతను నేను హింస పెట్టేసి, కరిచేసి, కొడికేసి నాకు డబ్బులు ఇస్తే కానీ రాను అని చెప్పాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆ లక్ష్మి నా దగ్గర రావాలంటేనే వస్తుంది. లేకపోతే ఇతన్ని నేను హింస పెట్టడం వల్ల ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పిస్తే లక్ష్మి రాదు. సో రెండిట్లో ఏది బెటర్? నాకు లక్ష్మి కదా రావాలి, బ్యాడ్ నేమ్ వచ్చింది నేనేం చేసుకుంటా. సో ఐఎమ్ మోర్ ఫ్రెండ్లీ విత్ ద ప్రొడ్యూసర్స్. ఎస్, ఏ ప్రొడ్యూసర్ అయినా ఫర్ దట్ మ్యాటర్. అందులో ఇప్పుడు రీసెంట్ టైంలో చేస్తున్న వాళ్ళతో అయితే ఐఎమ్ స్టిల్ మోర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్. ఒక్కరోజు కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని అడగను.
ఓకే, ఇప్పుడు మీరు చేసిన ప్రొడ్యూసర్ గిరిరాజ్ గారు గురురాజ్ మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ, బట్ మీరు ఓకే అంటే చెప్పండి. ఆయన ఇప్పుడు మీరు సెపరేట్గా మీకు ఫ్లాట్ తీశారు అని విన్నాను. మీకు సెపరేట్గా ఫ్లాట్ తీశారా ఉండడానికి, స్టేయింగ్, గురురాజ్ గారు? ఆఫీస్. ఆఫీస్. ఎస్. అంటే అక్కడ మీరు కనీసం పాల బిల్లు పూల బిల్లు కూడా ఆయన మీదే ఇస్తారన్నది నాకు తెలిసింది. ఎంతవరకు నిజం? పాల బిల్లు పూల బిల్లు అతని మీద ఇయడం అన్నది ఎప్పుడు ఉండదు అలాగా. చూసి సీరియస్లీ పాల బిల్లు పూల బిల్లు ఎప్పుడు బిల్లులు అనేసి లేవు. మామూలుగా అందరూ ఎప్పుడైతే ఆఫీస్లో మొత్తం ఇప్పుడు ఆఫీస్ ఉన్నది, ఆఫీస్లో అన్నీ వస్తుంటాయి, అందరూ అక్కడే డిస్కషన్ కదా ఆబ్వియస్గా. సో అప్పుడు బిల్లుతో సంబంధం ఏమున్నా సరే వాళ్ళకే వెళ్తాయి. అంటే వాళ్ళు ఎవడో అసిస్టెంట్ వెళ్తాడు, ఏవో తెస్తాడు, ఆ మేనేజర్ ఉంటాడు, తనకి ఇచ్చేస్తాడు, ఆ మెయింటెనెన్స్ మీరే తీసుకుంటారండి కాదా? ఓకే. ఒక్క పైసా కూడా నేను తీసుకోను, ముట్టుకోను కూడా. అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి. ఇప్పుడు మనం కానీ ఇంత మంచి అద్భుతమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో మీరు నాకు తర్వాత చెప్పండి. అమాంగ్ సో మెనీ గుడ్ పీపుల్ ఇలాంటి, ఎందుకంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉంటాం. లేదు ఖచ్చితంగా ఆ యూనిట్ వాళ్ళు కాదు నాకు, ఎందుకంటే నేను వేరే అదర్ యాంగిల్ నుంచి తెలుసుకుంటాను తప్ప ఆ యూనిట్ అయితే కాదు. ఎందుకంటే ఆ యూనిట్లో ఎవ్రీబడి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, రైట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఉన్న మేనేజర్స్, నా స్టాఫ్ అందరూ కూడా డెఫినెట్గా వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తే నేను అదే టీం ఉంటుంది, నేను చేంజ్ చేయను. ఓకే నైస్. అంటే ఇప్పుడు మనం అబ్బాయి నటరాజ్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం మనము ఆడియన్స్కి. మరి